మీరెళ్ళండి. అరే అప్పల్కొండ బాయ్, ఏంట్రా? నీకు మగ బిడ్డ పుట్టినాడ్. ఎప్పుడురా? నిన్న రాత్రి నాకి కళ్ళల్లో. ఓరి నీ అమ్మ కడుపు కాలా, నా పెళ్ళం కడుపులో బిడ్డ గురించి నువ్వు కలగంటావేంట్రా? అదే నాకు తెలవడం లేదు బాయ్. పోయిన జన్మలో నీకు నాకు ఏదో బంధం మీద బంధం ఉండి ఉంటుంది. ఇంకొకసారి బాయిగి అన్నావంటే ఈ కత్తి పెట్టి నీ మీద కరకర కోసి పారితే జాగ్రత్త. ఈ కత్తి మీద. అరే అల్లా, అంతా కోపం ఎందుకు బాయ్? జోస్యం చెబుతాం, చిలక జోస్యం చెబుతాం, జాతకాలు చూసి జీవితాలు చెబుతాం. అరే చిలక బాయ్, ఇక్కడ బయట మాకి జ్యోతిష్కం చూసి జిందగీలో చమక్ చమక్ చెప్పు బాయ్. చెబుతాం. తమరి పేరు? అబ్దుల్లా. అరే రాము, అబ్దుల్లా గారి జాతకం చూసి చెప్పమ్మా. అచ్చ చిలక. భలే రాముడు భలే. మీ జాతకంలో పెళ్లి లేదు, కానీ పిల్లలున్నారు. పిల్లలున్నారు. అరే బందర్, పెండ్లం లేకుండా పిల్ల ఎక్కడి నుంచి చిలకలా చెప్తోంది బాబు, నన్నేం చేయమంటారు? నాది కూడా చూసి చెప్పవా? మీ పేరు? అప్పలకొండ దొర. రాము, అప్పలకొండ గారి జాతకం తీయమ్మా. మీ జాతకంలో పెళ్లి ఉంది, పెళ్ళాము ఉంది, కానీ పిల్లలు లేరు. అమ్మ నా కొడక, నా పెళ్ళం కడుపుతో ఉంది, ఇయ్యాలను రేపు కనబోతుంది, నాకు పిల్లలు లేరంటావేంట్రా? అల్లాక చమక్ అంటే అదే బాయ్. నీకి జాతకంలో పిల్లలు లేరు, నీకి పెండ్లంక జాతకంలో పిల్లలు ఉండి ఉంటా. ఓరిని అబ్బా, నా జాతకంలో లేదు, నా పెళ్ళం జాతకంలో ఎలా ఉంటారా? రే బాబు, నా డబ్బులు. అయ్యో, మీ అభిమాన థియేటర్కి వచ్చాడు గ్యాంగ్ లీడర్. నేడే చూడండి బ్రహ్మాండమైన సాంఘిక చిత్రరాజం చిరంజీవి, విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్. పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం గ్యాంగ్ లీడర్. నేడే చూడండి చిరంజీవి, విజయశాంతి నటించిన గ్యాంగ్ లీడర్. పెళ్ళైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన గొప్ప చిత్రం. ఏంటే టెంట్ సాంబాయి గడి ఉద్యోగం నువ్వు తీసుకున్నావా? కాదు మోయా, మరే ఆ సినిమా మనం చూడాలి. ఎందుకు చూడాలి? మరి మనకు పెళ్ళైందిగా. పెళ్ళైతే సినిమా చూడాలని రూలా? అవునంట, తప్పకుండా చూడాలంట. చూద్దాం మావయ్య. ఇప్పుడు సినిమా లేదు, గినిమా లేదు. ఇప్పుడు కాదు, రాత్రికి. రాత్రికి వద్దు, తర్వాత చూద్దాం. అయితే నేను వెళ్ళి చెట్టెక్కేస్తా. కూర్చో. అయితే నన్ను సినిమాకి తీసుకెళ్తావా? తీసుకెళ్తా. థ్యాంక్స్. అదేంటి? ఇంగ్లీషు. ఏదో ఒక రోజున ఏదో ఒక ఇంగ్లీష్ ముక్క నేర్చుకోవాలన్నావుగా, అందుకే నేర్చుకున్నాను. టీచర్ అమ్మే నేర్పించింది. రావుడు, మత్తలో ఈతకొచ్చిందిరా. నొప్పులు ఎక్కువ, ఎవరిని దగ్గర రానడం లేదు. ప్రెసిడెంట్ గారు నేను ఎమ్మటే క్యాకేసుకోమన్నారు. నేను వస్తాను, ఉన్నాడు. కస్తూరి, సినిమా అయిపోయిన తర్వాత మన ఊరు వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చింటారు, వాళ్ళతో వచ్చి ఇదిగో ఇవి కూడా తీసుకో. తప్ప ఏంటే కస్తూరి, ఒక్కదానివే ఉన్నావు? మీ మావయ్య రాలేదా? వచ్చాడు. ప్రెసిడెంట్ గా రావు ఈంతుందని పోలే వచ్చి తీసుకెళ్లాడు. అయ్యో, మనూరోళ్ళు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. సరేరా, నా సైకిల్ మీద దింపుతాను. ఏంటి ఆలోచన? మీ మావయ్యతో చెప్తాలేరా? అయ్యయ్యో, వర్షం పెద్దదైపోయిందే. దిగు. కస్తూరి, నువ్వు ఆ గుడిసెలోకి పద. అయ్యగారు చూసారా, దూడపై ఎంత ముద్దు వస్తుందో. లక్ష్మి, చూసుకోవే నీ బేటనే. అవును, బిడ్డ అంటే గుర్తొచ్చిందండి. నేను చూడక ముందేగా వీడికి పెళ్ళయింది. అవును. యారా, అది నీ చేతికి బిడ్డనిచ్చింది, నువ్వింకా మాకు మనవణ్ణి ఇవ్వలేదేంటి? అయ్యగారు, ఇది మామూలు వర్షం కాదు, తుఫానే. అది అడిగింది ఏంటో నువ్వు చెప్పే సమాధానం ఏంట్రా? ఏమడిగారండి? బొర పిచ్చిపోయ్యా, కస్తూరి కడుపుని నీ వంశోద్ధారకుడు ఎప్పుడు పుడతాడు అని అడిగాను రా. మాట్లాడవేరా? మేము చెప్పేదేమైనా వినపడుతుందా?
నేను కస్తూరిని ఇంతవరకు పెళ్ళాంగా చూడలేదండి. నీకేమన్నా పిచ్చి పట్టింది ఏమిట్రా? పిచ్చి కాదండి, సత్యంగా చెప్తున్నాను. కస్తూరి నా భార్యగా ఊహించుకోవడం నా వల్ల కావడం లేదు. నోరు మీరా వ్యర్థమా? కస్తూరితో నీ పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఎలా మసలుకుంటావునని నాకు అనుమానంగానే ఉంది. ఈ రోజు నా అనుమానం నిజం చేశాను. దౌర్భాగ్యం. అబ్బా మీరు ఆగండి, వాడిని తిట్టమాకండి. ఒరే రావుడు, నువ్వు దాని మెళ్ళలో తాళి కట్టి భారీగా చూడలేను అనటం లోకానికే విరుద్ధమైన మాటరా. ఇక నుంచైనా కస్తూరితో ప్రేమగా మసులుకుని దాన్ని బిడ్డకు తల్లించి అప్పుడే నువ్వు కట్టిన తాళికి మీ పెళ్లి జీవితానికి నిండుదనం వస్తుందిరా. నా మాట విను. అది కాదమ్మా, దాన్ని ఈ చేతులతోనే పెంచాను. పెంచావురా, నిజమే. కానీ దాని మెళ్ళలో తాళి కట్టావు, అది నిజమేగా. ఒరే రాముడు, తాళి కట్టిన భార్యలో అన్నం పెట్టే తల్లి ఉంది, తోడు నీడగా కష్ట సుఖం పంచుకునే స్నేహితురాలుంది, మనసు మమత పంచే ప్రియురాలుంది, దాంపత్య జీవితానికి గుర్తుగా నీ ప్రతిరూపానికి జీవం పోసే దేవత ఉంది. నీ భార్యలో ఇన్ని రూపాన్ని భర్తగా నువ్వు చూడగలిగినప్పుడేనా మీ సంసారం సాఫీగా నడిచేది. ఇక వయసు అంటావా? మా ఇద్దరికి వయసులో ఎంత తేడా ఉంది? మీ ఇద్దరు భార్య భర్తలుగా అన్యోన్యగలేవు. ఒరే, నీలో నువ్వే ఏదో ఊహించుకుని దాన్ని ప్రేమకు దూరం చేస్తే ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుందిరా. ఒరే రామ, తండ్రి లాంటి వాడిని అనుభవంతో చెప్తున్నా, జరిగింది మర్చి. ఏ ఆడదైనా భర్త నుంచి కోరుకునేది మెళ్ళో తాళి పొట్టు కడుపు కింద కూడే కదరా, అనురాగం ఆప్యాయత కూడా. ఇక నుంచి అయినా కస్తూరులో భార్యను చూసి భర్తగా నీ ప్రేమను పెంచి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. అది కాదండి. ఇంకేం మాట్లాడద్దు. 6 నెలల్లో నువ్వు మాకు శుభవార్త చెప్పబోతున్నావు అంతే. జానకి, వీడిని తీసుకెళ్లి కొత్త చీర కూలించాను. కస్తూరి, ఏమైందమ్మా? ఏమైంది కస్తూరి? ఏమైందమ్మా? ఏమిటి నెత్తురు? చెప్పు, ఏమైంది? తీసుకురండి. కస్తూరి, ఏడవకు. చూడు, జరిగింది ఎవరితో చెప్పినా సరే మీ మావయ్య చేతుల్లో నేను, నా చేతుల్లో మీ మావయ్య చావడం ఖాయం. గుర్తుంచు.